అంటే కొన్ని అన్యాయాలు ల్యాండ్ని ప్రాపర్టీస్ పైన మన హీరా గ్రూప్ పైన ఒక 4 ఇయర్స్ నుంచి జరుగుతున్నాయన్నమాట. అందులో ఈ అన్యాయం గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను అందరికీ. ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉండదు. ట్రస్ పాస్ చేసిన నవహీరా షేక్ అని చెప్పి న్యూస్లో వైరల్ అవుతూ ఉండదు. అది టోటలు తప్పన్నమాట. నేను ఇంటి ఓనర్ని, లీగల్గా ఆల్ డాక్యుమెంట్స్ నా పేరు పైన ఉన్నాయి. నేను బండల్ గణేష్కి ఇల్లు రెంట్కి ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత 11 months తర్వాత కూడా అతను రిన్యూ చేయను అంటే కూడా ఖాళీ చేయలేదన్నమాట. ఎన్నోసార్లు ఆ ఇంటికి నేను పిలిచి ఖాళీ చేసేయండి అన్న, మనకి అవసరం ఉండాలి అని చెప్పి ఎన్నోసార్లు చెప్తే కూడా ఎన్నోసార్లు అతని వాయిస్ రికార్డింగ్లు కూడా నా దగ్గర ఎన్నో ఉన్నాయి. నా చెల్లి, నా తల్లి, ఇల్లు నీది, ఎప్పుడు కూడా వదిలేస్తాను, ఏమైనా చేయనని. అంటే చాలా పెద్ద చీటర్ అన్నమాట. 4 లక్షలకి అని ఇల్లు రెంట్కి తీసుకొని 1 లక్ష ట్రాన్స్ఫర్ చేస్తాడు నెల నెల. ఇంటికి రెంట్కి ఉంటున్నారు. అది పెద్ద ఇల్లు, ఒక 70 crore విలువ చేసే ఇల్లు అన్నమాట అది. అందుకని మన్నాట్ నేను ఆ ఇంటికి వెళ్ళినాను. ఆ ఇంటిలో ఎందుకు వెళ్ళినానంటే బండల్ గణేష్ గారు కన్విక్ట్ అయిపోయినారు, 1 year శిక్ష పడింది అని చెప్పి న్యూస్ల్లో అంతా చూపిస్తున్నారు. ఇక కొంతమంది వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఏమని అంటే, వాడు లోపల 20 మందిని గూండాలని పెట్టినాడు ఇంట్లో, మీ ఇంట్లో పెట్టి తప్పు పనులు చేస్తున్నాడు, ఆడపిల్లోళ్ళని తెస్తున్నాడు, ఏమేమో అని చెప్పి వచ్చి చెప్పినారు. సరేలే, నేను వెళ్ళి ఆ ఇంటిని చూద్దామని చెప్పి నేను అక్కడ వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత మంచితనంగా మేము, మా సెక్యూరిటీస్ ఇద్దరు, అంతా కెమెరాసు వీడియోసు అంతా ఉండాలి. ఇక మా జాన్ గారు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా నేను వెళ్తే నా వెంట ఒక 10 మంది ఉంటారన్నమాట. ఎందుకంటే నేను ఒక బిజినెస్ ఉమెను, నేను ఒక పొలిటీషియను కాబట్టి ఉంటారు నా వెనకాల ఎవరు కూడా వచ్చేవాళ్ళు. మహిళలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. వెళ్ళినాము. ఏమన్నా అని చెప్పి ఇట్లా మాట్లాడే కొరికి, నా చెల్లి, నా తల్లి, నువ్వు కూర్చో, ఇక్కడ కూర్చో, నా చెల్లెల కన్నా ఎక్కువ అని చెప్పి, కావాలంటే వీడియోలో అంతా చూడొచ్చు, నన్ను అక్కడ కూర్చొని పెట్టి పోలీసులకి ఫోన్ చేసినారు. నేనేం చెప్పలేదు, అన్న మంచితనంగా ఇల్లు ఖాళీ చేసేయండి అన్న, మాకు అవసరం లేదు ఈ పనులంతా చూసుకోవడము అంటే, అప్పుడే కొంచెం ఈ పక్కకి రామ్మా అని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉండే ఒక రేవడి గుండాలతో, ఆ వీడియో అంటారు, ఆ రేవడి గుండాలతో నన్ను కొట్టాలని చాలా ప్రయత్నం చేసినాడన్నమాట. వాడిది ఇది ఏమిటంటే, ఇక్కడ చూడండి, సంపుతాను అని చెప్పి అంతా వచ్చినాడు. ఇతను రేవడియిజము, గుండాయిజము చేసినాడు, కానీ నేను చేసినానని చెప్పి తప్పుగా చెప్తున్నారన్నమాట అందరూ. ఆ తర్వాత पैसा रुपये से बात कर रहे हैं क्या? इधर उधर के झीमे आज समझ रहे क्या? करना आप आए कहीं के लिए इधर बात करने के लिए गणेश अच्छा है